ఇలా రా జయ. పోలీసుల నుంచి ఎలాగో తప్పించుకు బయటపడ్డాను గాని ఇప్పుడేం చెయ్యాలో నాకేం తెలియటం లేదు. సూపరింటెండెంట్ గారా చనిపోయారు. నేను యుగంధర్ని కానని నిరూపించడానికి ఆ డైరీ ఒక్కటే ఆధారం. అది ఎవరి చేతిలో పడిందో ఏమో. అది ఎక్కడికి పోదు. దాన్ని దొంగలించిన వాడు పోలీసులకు అప్పచెప్పేంత పెద్ద మనిషి అయి ఉండడు. దాని శంకర్ ముఠా వాళ్ళకి అమ్మి డబ్బు చేసుకుంటాడు. అయితే నువ్వు ఏ విధంగానైనా శంకర ముఠాలు చేరిపు. వాళ్ళకి ఇంకా నీ మీద అనుమానం ఏమీ కలగలేదు. ఆ డైరీ అచ్చుకి దొరికితే నాకు వచ్చి చెప్పు. ఇది మామూలు డైరీ కాదు మామ. లక్షల విలువ చేసే లాటరీ టికెట్, కనకవర్షం కురిపించే కల్పవృక్షం. ఇందులో శంకర్ ముఠా వాళ్ళందరి జాతకాలు వివరంగా రాసున్నాయి. ఎస్పీ గారు రాసిన ఉత్తరం కూడా ఉంది. అసలు యుగంధర్ చచ్చిపోయాడని, అతని స్థానంలో విజయ్ అనే అతన్ని తన ఏజెంట్ గా నియమించాడని వ్రాశాడు. ఇది పోలీసుల చేతిలో చిక్కితే శంకర్ ముఠా మొత్తం గల్లంత. అందుకని ఈ డైరీని శంకర్కి అమ్ము చూపితే లక్షలు రాల్తాయి. ఎవరు? తలుపు తెరవండి. తెరిచిన తలుపులు తెరవమంటారే ఎవర్రాయిలే అదనాయిలే. ఏమిటి సంగతి? లోపలికి ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఎక్కడ? ఇక్కడే. ఎవరు? మీరే. మేమా? మేం కాదయ్యా, పొడుగ్గా లావుగా ఉంటాడు. మేము వెంట పెడితే లోపలికి వచ్చాడు. ఓహో అతను ఇంకా రాలేదు. వస్తే చెప్తాను. ఎవరికి? అతనికే మీరు వచ్చేళ్ళారని చెప్తాను. అతనికి కాదయ్యా, మాకు. వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. చేస్తాను. డబ్బులు ఎందుకు? ఫోన్కి. రారా ఇతంతా ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారు సోదరా. నువ్వు ధైర్యంగా బయటికి రావచ్చు. నో మంచి. అటుగా బయట మామయ్యలు ఉంటారు. ఇటువైపు. అవును, మీరు నన్ను పోలీసులకు అప్పగించలేదు. కారణం? అప్పగిస్తే ఏమొస్తుందంట? బహుమానం. ఇదివరకు ఇచ్చిన బహుమానం చాలు. ఇదిగో కుంటికాలు వాడిచ్చింది. వస్తాను. మంచి. అడిగో పారిపోతున్నాడు. కమాన్. హలో, డేవిడ్ గారా? అవును, నేను విజయ్ మాట్లాడుతున్నాను సార్. ఎవరు? అదే మీరందరూ యుగంధర్ అనుకుంటున్నారే, ఆ విజయ్ మాట్లాడుతున్నాను సార్.
నువ్వు విజయుడువో యుగంధరుడువో ప్రతాపరుద్రుడో నాకెందుకయ్యా? సార్ మీ ఒక్కరికే నా మీద సానుభూతి ఉంది సార్. ఉండబట్టే నువ్వు నిర్దోషమని నిరూపించుకోవడానికి నాకు చేతన సహాయం చేశాను. సహాయం చేశారు కనుకే మళ్ళీ ఫోన్ చేస్తున్నాను సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావా? మిమ్మల్ని కలుసుకోవాలి సార్. నన్నా? అవును సార్. అలాగే సార్. సరిగ్గా మీరు కలుసుకోమన్న చోటికి 11 గంటలకు వచ్చి కలుసుకుంటాను సార్. నమస్కారం సార్. సార్ డేవిడ్ సార్, ఇటురా ఇటు. ఆ, ఆ. ఏమిటయ్యా, నీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. మీకే సార్, మీరు వస్తారు సార్. నేను రావాలంటే ఎన్ని తిప్పలు పడాలి సార్? ఓ పక్క పోలీసులు, మరో పక్క దొంగనాయాళ్ళు, వీళ్ళందరినీ తప్పించుకు రావాలి. అది సరే, ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నట్టు? సార్ మీరు తలుచుకుంటే నాకు సహాయం చేయగలరని నాకు నమ్మకం కలిగింది సార్. ఏం చేయమంటావు? మరేం లేదు సార్. పోలీసులు నన్ను అరెస్ట్ చేయకుండా కొంతకాలం టైం ఇస్తే నేను యుగంధర్ని కానని నిరూపించుకుంటాను సార్. నువ్వంత కష్టపడి నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు యుగంధర్వి కావని విజయవేనని నాకు తెలుసు. సార్ మీకు తెలుసా సార్? అవును, అసలు యుగంధర్ నాకు బాగా తెలుసు. అందుకని నువ్వు యుగంధర్వి కావని తెలుసు. మరి తెలిస్తే పోలీసులకు ఎందుకు చెప్పలేదు సార్? ఎందుకు చెప్పలేదా? సార్ మనం డేంజర్ లో పడ్డాం సార్. డేంజర్ లో పడింది మనం కాదు, నువ్వు. అంటే మిస్టర్ విజయ్, నువ్వు యుగంధర్వి కావు, నేను డేవిడ్ని కాను. వీళ్ళంతా నా మనుషులు. కమాన్ బాయ్స్, బాయ్స్, అతన్ని చంపొద్దు, ప్రాణాలతో పట్టుకోండి. ఇక రెండో నా కొడకల్లారా. ఎల్లరా దొంగన ఎల్లల. గుండు, రా, రా. అరే గుండు, నీకెందుకురా ఫైట్? ఓ గడ్డంగారా, రండి రండి. చల్ బే, చల్ బచ్చా. ఏంటి నర్రమయ్య అలా పందుల్లాగా ఉన్నారు? అమ్మ బాబోయ్, ఇంతమంది ఆగండి రా, ఒక్క బీడా తగిలించడమండి. రండి రా, రండి. సార్, వాడు పారిపోయాడు. పారిపోయి వాడెక్కడికి పోతాడు? వాడి సంగతి అలా ఉంచండి భానుజీ గారు. మీరు అసలు డేవిడ్ కాదని వాడికి తెలిసిపోయింది. తెలిస్తే తెలియని వాడేం చేస్తాడు? పోలీసులకు చెప్తాడు, అంతేగా. వాడు చెప్తే నమ్మేవారు ఎవరూ లేరు. మీరేం కంగారు పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను. మీకెంత ధైర్యం సార్? ఇటువంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అన్నట్టు అసలు డేవిడ్ గారిని చూసి చాలా రోజులైంది, వెళ్ళి పరామర్శించుద్దాం. మిస్టర్ భానోజీ,
నాలాంటి పెద్ద ఇంటర్పోల్ ఆఫీసర్ను బంధించి మీరు ఎంత అపరాధం చేస్తున్నారో తెలుసా? అపరాధాలు మా దినచర్య సార్. మేము చేసే ఇతర అపరాధాల ముందు ఇదెంత చాలా చిన్నది. కానీ మీ స్థానంలో ఉండి ఏషియాస్ బిగ్గెస్ట్ స్మగ్లర్ ఈ భానోజీ మీ డ్యూటీని మోస్ట్ ఎఫిషియెంట్ గా నిర్వహిస్తున్నాడు. మీకేమి దిగులక్కర్లేదు. భానోజీ, నా గురించి నాకేం బాధ లేదు. బట్ క్రైమ్ డజంట్ పే. ఏ నాటికైనా సత్యం చేయిస్తుంది. డియర్ మిస్టర్ వర్మ, మీతో ఇంటర్పోల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డేవిడ్ అసలు డేవిడ్ కాదు. వీడు దొంగ, స్మగ్లింగ్ ముఠా నాయకుడు. జాగ్రత్త. ఇట్లో ఆకాశరామన్. మిస్టర్ వర్మ, ఏమిటి విశేషం? మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పబోయే ముందు నాకు విషయం చెప్పనండి, తర్వాత మర్చిపోతానేమో. ఏమిటంటే, నిన్న తమరిని గురించి నాకు ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. చదువుతాను, వినండి. డియర్ మిస్టర్ డేవిడ్, మీతో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ వర్మ యుగంధర్ ముఠా ఏజెంట్. వాళ్ళ దగ్గర చాటుగా లంచాలు పుచ్చుకొని మీ సమాచారం అంతా ముందుగానే వాళ్ళకి అందజేస్తున్నాడు. జాగ్రత్త. ఇట్లు ఆకాశరామన్న. మీరేమి అప్సెట్ కాకండి, ఇవన్నీ మామూలే. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు వేసే ఎత్తు. ఏమిటి, మీరేదో మాట్లాడాలన్నారు? ఏమిటో సార్, నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. నేను సరిగ్గా ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నాకు మీ మీద ఇలాంటి ఉత్తరమే వచ్చింది. ఏది? డియర్ మిస్టర్ వర్మ, మీతో ఇంటర్పోల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డేవిడ్ అసలు డేవిడ్ కాదు. వీడు దొంగ, స్మగ్లింగ్ ముఠా నాయకుడు. జాగ్రత్త. ఇట్లు ఆకాశరామన్న. రాస్కెల్స్. అన్నట్టు ఇవాళ ఏప్రిల్ 1 కాదు, మనల్ని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి ఇలా రాసి ఉంటాడు. కూర్చోండి. లేదు సార్, వస్తాను. చెప్పు చెప్పు, సూపరింటెండెంట్ గారిని కాల్చింది ఎవరు? చెప్పు. చెప్తాను. ఆ రోజు ఎస్పీ గారు పోలీసులతో వచ్చి రైడ్ చేసినప్పుడు మేమంతా లోపల రూమ్ లో పేకాడుకున్నాం. అప్పుడు భారతి గారు లోపలికి వచ్చి, యూ ఇడియట్స్, మీకు బుద్ధి ఉందా లేదా? అవతల పోలీసులు రేట్ చేస్తున్న తాపిగా పేకాట్టు కూర్చున్నారా? పండి పండి బయటికి. ఆ తర్వాత ఏం జరిగింది? చెప్పు. మిస్టర్ జగన్నాథ్, మిస్టర్ డేవిడ్, నువ్వా? ఇలా నడుస్తాయండి.
అది అది జరిగిన సంగతి. ఓహో, అసలు విలని భానోజీ అన్నమాట. ఛీ! పిరికి వెధవ. ఐఎమ్ సారీ సార్, చెప్పకపోతే నా ప్రాణం తీసుండేవాడు. అయితే ఆ విజయ్ ఇంకా తోక జాడిస్తూనే ఉన్నాడన్నమాట. వాడి తోక కత్తిరించాలి, వాడి ఆయు పట్టుపట్టాలి. ఒక పని చేయండి, విజయ్ పెంచుతున్న పిల్లలిద్దరినీ ఎస్పీ గారు కాన్వెంట్లో చేర్పించారు. వాళ్ళిద్దరిని ఎత్తుకురండి.